నేను ఆర్టిస్ట్గా వస్తానా ఈ సినిమాలోని, లేకపోతే అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాం కాబట్టి నేను సినిమా ప్రొడ్యూసర్గా వస్తానా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను. పోతే ఈ సినిమా అబ్బాయి వచ్చి ఇక్కడ చేస్తామని అన్నాడు. స్వీట్ మెమరీ టైటిల్ చాలా బాగుంది. స్వీట్ మెమరీ అంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా స్వీట్ మెమరీ అంటూ నిలబడిపోతుంది. అది ఎప్పటి నుంచి చదువుకునే టైం నుంచి కూడా అదొక స్వీట్ మెమరీ. చదువుకున్నప్పుడు స్టూడెంట్గా, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక భార్యగా, ఒక తర్వాత పిల్లలు పుట్టాక ఒక తల్లిగా, ఇవన్నీ స్వీట్ మెమరీసే. కానీ యూత్ కావాలి. అందరం పెద్దవాళ్ళు అయిపోతున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అంతా యూత్ ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళకు సందేశం ఇద్దామని చెప్పేసి ఈ పిక్చర్ యొక్క కాన్సెప్ట్. అందుకని నేను కూడా కొంచెం ముందుకి ఒక అడుగు వేసాను. మళ్ళీ ఈ వయసులో ఇప్పుడు మళ్ళీ ఒక అడుగు ముందుకేసాను. మీ అందరికీ తను చెప్పే ఉన్నాడు కదా, ఆ 3G లవ్ డైరెక్టర్ వెంకట్ గారే మళ్ళీ ఈ సినిమాకి కూడా డైరెక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ జర్మనీ, ఆయనది బేసికల్గా ఆయనది శ్రీలంక. ఆయన ఇప్పుడు జర్మనీలో మ్యూజిక్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ మా చిన్నప్పుడు అయితే ఇన్స్ట్రుమెంట్స్ 4-5 ఉన్నాయి. అందులో తబలా, కొండ వాయిద్యం, తబలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు. ఆ వాయిద్యాలు ఎవరు ఉన్నాయి? ఇప్పుడు అంతా లేటెస్ట్, అదంతా ఫారెన్ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ మ్యూజిక్లోని. కాబట్టి యూత్ అంతా ఇష్టపడుతున్నారు అలా అని చెప్పేసి ఆ జర్మన్ డైరెక్టర్ గారి చేత మ్యూజిక్ చేయించుకోవడానికి మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇష్టపడి ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. లెట్ అండ్ సీ, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఇందులోకి వచ్చాము. యూత్ అంతా ఎంకరేజ్, ముఖ్యంగా మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఇందులో సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆల్.